రికరెంట్ వ్యారికోజ్ వెయిన్స్ అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఉబ్బు నరాలు లేదా వ్యారికోజ్ వెయిన్స్ మళ్ళీ ఎందుకు తిరిగి వస్తాయి ఆరు తగ్గకుండా ఉండడానికి కారణాలు ఏంటనేది కూలంకుషంగా చర్చించుకుందాం. సో దీనికి ముందు మనం అసలు వ్యారికోజ్ వెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే ఏంటనేది గురించి మాట్లాడుకుందాం. సో వ్యారికోజ్ వెయిన్స్ ఆర్ ఉబ్బు నరాలు అంటే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ నరాలు సాధారణంగా ఉండాల్సిన దానికన్నా సైజులో పెద్దవడం, ఉబ్బడం, వాటి వల్ల నొప్పి రావడం, కాళ్ళు పాదాల దగ్గర నల్లబడడం ఆరు పుండ్లు పడడం లాంటిది వ్యారికోజ్ వెయిన్స్ కిందకు వస్తుంది. సో చాలా సాధారణంగా ఈ మధ్యన దీనికి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేస్తున్నారు. కానీ చాలామందికి ఇది లేజర్ తర్వాత కొంతమందికి తగ్గట్లేదు ఆర్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయి. సో వ్యారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తాయంటే కాళ్ళల్లో గురుత్వాకర్షణ శక్తికి అంటే గ్రావిటీకి ఎదురుగా రక్తం పాదాల దగ్గర నుంచి గుండెకి చేరడానికి వెనక్కి తిరిగి రాకుండా వాల్స్ ఉంటాయి. ఈ వాల్స్ ఏ రోజైతే చెడిపోతాయో వాళ్ళల్లో ఆ రక్తం పైకి తిరిగి వెళ్లకుండా కొంత స్టాగ్నెంట్ అయిపోతూ ఉంటుంది పాదాల్లో. దానివల్ల ఆ నరాల్లో ప్రెషర్ పెరిగి ఆ ప్రెషర్ వల్ల నరాలు ఉబ్బుతాయి. దీన్నే మనం వ్యారికోజ్ వెయిన్స్ అంటాం. కాకపోతే ఈ వ్యారికోజ్ వెయిన్స్కి వేరే కారణాలు కూడా ఉంటాయి. కొంతమంది కాళ్ళలో రక్తం గడ్డకట్టి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఆర్ డీవీటీ అంటాం. ఆ రక్తం గడ్డకట్టడం వల్ల కూడా మందులు తీసుకున్న తర్వాత కొన్ని నరాల్లో బ్లాక్లు అలాగే మిగిలిపోతాయి. వాటి వల్ల కూడా నరాల్లో ప్రెషర్ పెరిగి ఈ వ్యారికోజ్ వెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది కాకుండా అధిక బరువు, ప్రెగ్నెన్సీ, కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా వ్యారికోజ్ వెయిన్స్ రావచ్చు. కొద్దిమందికి మాత్రం ఈ కాలు నుంచి వెళ్ళే రక్తం గుండెకి చేరే మార్గంలో పొత్తి కడుపులోని నరాల ద్వారా వెళ్తుంది. సో ఆ రక్తనాళాల్లో కూడా బ్లాక్లు ఉన్నప్పుడు ఈ వ్యారికోజ్ వెయిన్స్ రావచ్చు.